నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర పాలిటిక్స్‌లోని రోజు రోజుకొక కోణం చూస్తూ ఉన్నాం మనము. ప్రస్తుతానికి చూసుకుంటే వైఎస్ఆర్‌సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నంలో తన పర్యటన చేయాలని నిర్ణయించుకొని పర్యటన ప్రారంభించారు. అయితే దానికి సంబంధించి అనుమతులు గూడా మోదీ ప్రభుత్వం అనుమతులు గూడా ఇచ్చింది. అలాగే నర్సీపట్నంలోని ఒకప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉండేటప్పుడు ఒక పరాభవానికి, ఒక అవమానానికి గురైన సందర్భాన్ని గూడా మనం చూసాము. ఎవరైతే డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన మరణానికి అనుమానాస్పద మరణానికి కొన్ని రకాల కారణాలున్నాయి. దాని వెనుక వైసీపీ హస్తం కూడా ఉంది అనే విమర్శలైతే వినిపించాయి మనకి. చాలా గట్టి విమర్శలు వినిపించాయి. దాన్ని వాళ్ళు గూడా ఎదురుదాడి చేశారు. దానికి కౌంటర్ ఇస్తూనే వచ్చారు. ఏది ఏమైనప్పటికీ గూడా సుధాకర్ లేకపోవడం అనేది ఒక విషాదకరమైన ఘటన అయినప్పటికీ కూడా దళిత సంఘాలు దీనికి సంబంధించి కొంత వ్యతిరేకతని ఇప్పుడు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. జగన్ నర్సీపట్నం పర్యటనలో వైద్య కళాశాలల్ని పర్యటించడానికి ఆయన ఈ పీపీపీ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నూతన వైద్య కళాశాలల్ని 17 కళాశాలల్ని నిర్మించడానికి ఒక ప్లానింగ్ జరుగుతూ ఉంది ఇప్పుడున్న అధికార పార్టీ టీడీపీ హయాంలో. సో దీనికి సంబంధించి ఆయన పర్యటించాలనుకున్నారు. సో పర్యటనకి వెళ్ళే నేపథ్యంలోనే నర్సీపట్నం వెళ్ళాలనుకున్న నేపథ్యంలో ఆయనకి ఒక భారీ ఫ్లెక్సీలు డాక్టర్ సుధాకర్‌కి సంబంధించిన అప్పట్లో ఆయనకి హెడ్ హెయిర్ కటింగ్ లేకుండా ఆయన ఒక సైకలాజికల్ డిజార్డర్‌తో ఉన్న ఫోటోస్ ఏవైతే మనకి రిలీజ్ అయ్యాయో, సో ఈ ఫోటోస్‌ని పెద్ద పెద్ద ఫ్లెక్సీస్ అండ్ బ్యానర్స్‌గా పెట్టి జగన్‌కి గో బ్యాక్ అంటూ గూడా వాళ్ళు నినాదాలు చేస్తూ దళిత సంఘాలన్నీ గూడా రోడ్డెక్కిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మరి ఒకప్పుడు వైసీపీ గెలుపుకి దళిత సంఘాల మద్దతు కూడా ఉంది అని అనుకునే నేపథ్యంలోన ఓటమికి కూడా దళిత సంఘాలు ఒక కారణమయ్యాయి ఈ అంశాన్ని తీసుకుని అని గూడా విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి జగన్ ఎలా ఫేస్ చేయబోతున్నారు దీన్ని, అలాగే వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎలా ఫేస్ చేయబోతున్నారు, మరి ఎలాంటి మద్దతుని వాళ్ళు ఎలాంటి అంటే క్షమాపణ చెప్పాలి అని కూడా కోరుతూ ఉన్నారు వాళ్ళు. మరి దీన్ని ఎలా అటాక్ చేస్తారు, ఎలా కౌంటర్ చేస్తారు అన్న దాని గురించి మనకి డీటెయిల్స్ అందించడానికి ఈరోజు మనతో పాటు వైఎస్ఆర్‌సీపీ తిరుపతి ఉమ్మడి జిల్లాల నేత, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నేత గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. అదే అండి ఇప్పుడు అదే సుధాకర్ గారి ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణం ఆ రోజు ప్రభుత్వమా లేదా అనేది దాదాపు 6 ఏళ్ల తర్వాత అది చర్చ అనవసరం ఉంది. ప్రస్తుతం వందలాది మంది పేద ప్రజలు బాధపడతారేమో, అనారోగ్య పడినా దాన్ని తప్పించుకునే వ్యక్తి లేకుండా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన అందరూ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ 13, 14 ఉన్నాయి. ఇప్పుడు 27 చేస్తే ఇంకా ఈ మౌలిక సదుపాయాలు రెండేనండి. ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యం 2 బాగుంటే తర్వాత ఎటైనా వాళ్ళ జీవనం సాగుతుందని మా ఉద్దేశపడి అదే రాజశేఖర రెడ్డి గారి నుంచి అలా జగన్మోహన్ రెడ్డి గారు క్యారీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక పేదల పక్షాన అసలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ప్రైవేట్ పరం అనేది మామూలుగానే అది ఊతకం తీసుకుంటుంది. దానికి ఒక కొత్త జవసత్వాలు వస్తాయి కాబట్టి ప్రైవేట్ పరం అవుతుంది. ఏదైనా ఏవైనా లేకపోతే ఇంకోటైనా విద్యా సంస్థలైనా ఏదైనా వైద్య కానీ వాళ్ళు వస్తానే ప్రైవేట్ పరానికి రెడీగా ఉంటారండి. సుధాకర్ మరణం దురదృష్టకరము, ఆయనకేం అందలేదు. మన భారతదేశంలో కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడ కరోనా ఉంది ఏమని ఐడెంటిఫై చేయడం, ట్రీట్మెంట్ చేయడము అనేది జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారనేది మేమేమి ఓడిపోయి 11 సీట్లు ఉన్నప్పుడు మేమేమి చెప్పుకోవాల్సిన పనిలే, ప్రజలకే తెలుసు. కానీ ఓడిపోయిన ప్రజాస్వామ్యంలో మన భారతదేశానికి 15 ఏళ్ళగా అవిచ్ఛిన్నంగా పరిపాలన చేస్తున్న బీజేపీకి 2 సీట్లు ఇచ్చే మొదలైంది. 2 అనేది 11 కానీ 2 అనేది సింగిల్ నెంబరే. కాబట్టి దాని గురించి మేము బాధపడలా. అందరి ఆరోగ్యంగా ఉండాలా, దాదాపు 5.5 కోట్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా, వాళ్ళందరికీ వైద్య వ్యవస్థ దగ్గరగా ఉండాలా, అందరూ పేద పిల్లలు కూడా చదువుకోవాలా, బడుగు బలహీన డాక్టర్లు కావాలని ఆ కళలను దూరం చేసే ప్రయత్నము ఈ పెట్టుబడి ప్రభుత్వం అయిన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఒకరిని అడ్డ పెట్టుకుంది. ఎవరైనా అంటే ఒక సుధాకర్ గారు అన్ని ఫ్లెక్సిబుల్ ప్రేతాత్మ మాదిరి వచ్చేసి చేయగలుగుతారా, లేకపోతే ఎలా చేయగలుగుతారు? ఎందుకు చేయాలా? జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు ఎందుకు చేయాలా? ఈ మధ్య ఈ ప్రతిపక్షంలోనే మేము ఉంటాం కదా, మొత్తం చేయొచ్చు కదా. ఒక సమస్య గురించి పోరాడడం ఆపమని చెప్పలా. పోరాటం ఆపండి, ప్రజల తరపున పోరాడొద్దు, ప్రజలకు మేము చేసిన పనుండి ప్రతిపక్షానికి రోడ్లోకి వచ్చే హక్కు లేదని మా పోరాటాలను ఆపేది ప్రస్తుత ప్రభుత్వం, నిర్బంధ ప్రభుత్వం, నియంతృత్వ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. మేము అలా లేదు, వాళ్ళు పోరాటాలు చేయించాం. గోపాల్ రెడ్డి గారు, ఒక్క వ్యక్తి వస్తుందా? మీరన్న పాయింట్ నేను అంటున్నాను. మిగిలిన వాళ్ళు వచ్చినప్పుడు లేని ఫ్లెక్సీలు జగన్ గారు వచ్చినప్పుడే ఎందుకు పెట్టారు అని అంటే
ఖచ్చితంగా దాని వెనక సుధాకర్ రెడ్డి మరణం వెనుక జగన్ గారి ప్రభుత్వం, జగన్ గారి కుట్ర ఉంది అని ఒకప్పుడు విమర్శలు ఏవైతే మీరు ఫేస్ చేసారో, మరలా అదే ఎందుకు రిపీట్ అవుతా ఉంది గదా! ఇప్పుడు అది ఆల్‌మోస్ట్ మీ ప్రభుత్వం పడిపోయింది. అదంతా సమసిపోయింది. కొంతవరకు కొత్త ప్రభుత్వం వచ్చింది. మరలా ఎందుకు మరలా ఫ్లెక్సీలు బయటకొచ్చినియి? ఏ నేపథ్యంలో వచ్చినియి? ఎవరు పెట్టారు అని అంటారు? దళిత సంఘాలు కాదు అంటారా మీరు? అంటే ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్తాం. ఫస్ట్ పాయింట్, ఈ ప్రజా ప్రభుత్వం 16 నెలల్లో ప్రజల విశ్వాసం కోల్పోయింది. ప్రజలు అనుకున్న విధంగా పరిపాలన చేయలేకపోయింది. వాళ్ళల్లో వాళ్ళు మేము నష్టపోయామని జనసేన వాళ్ళు, మేము నష్టపోయామని టీడీపీ వాళ్ళు ఒకరికొకరు పొంతన లేని రాజకీయం చేస్తూ ఆ హోమ్ మినిస్టర్ బాగాలేదు నేను బాగా చేస్తాను ఈయన అంటూ వరుసగా ఒక మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ పరిపాలనలో పట్టు లేక, పట్టు సాధించలేక కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకొని ఈ ఉద్దేశంతో ఎన్నో నానా తంటాలు పడుతూ మనశ్శాంతి లేకుండా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ మనశ్శాంతి లేక, పరిపాలన దృఢత్వం లేక బాధపడుతూ అంశాన్ని ప్రజలకు సంబంధించిన అంశాన్ని పక్కదారి పట్టించేదానికి ఈ యొక్క ఏదో సుధాకర్ లేకపోతే ఎల్లయ్యప్పలు తీసుకొస్తారు తప్ప వాళ్ళు చేసింది అసలు సుధాకర్ గారు నిజంగా పాపం ఆయనకు మానసికంగా ఉన్నాడో లేకపోతే ఎలా అయినాడో అది దేవుడికి ఎరక, లేకపోతే ఏమన్నా ఇబ్బంది కలిగి ఉండొచ్చాం. కానీ ఇప్పుడు ఏంటండి మధ్య స్థితిలో అసెంబ్లీలోకి వస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, తొడలు తడతారు, మిసాలు ఊపుతారు, గట్టిగా కింద పడిపోతుంది మొత్తం అనే విధంగా ఉన్నది. ఇక్కడ కూడా ఏంటంటే అసెంబ్లీ కూడా ఒక దేవాలయం లాంటి దేవాలయంలో మధ్య తప్పిన వాళ్ళు వచ్చి లేకపోతే డ్రంకన్ మూడ్ లో వచ్చే అనుమానాలు కూడా ప్రజలకు ఉన్నాయి. అక్కడికి రాకపోతే టెస్ట్ కూడా చేయాలి ఎమ్మెల్యేలందరికీ. వైఎస్ఆర్సీపీ కానీ ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా తాగున్నారో లేదని బస్ డ్రైవర్లకు చేస్తాం అమలు చేస్తే పొందాక నడుస్తుందని ప్రజాస్వామ్యానికి చెరబట్టేదానికి. అవునండి, ఒక సాధారణ ప్రజలు కూడా ఏమైనా సమస్య వస్తే ఇదిలోకి వస్తారు. ప్రతిపక్షంగా ఒక గొప్ప ఫాలోయింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎందుకు ఇంత భయం? ఆయన పోతే ఆయన చూపిస్తాడు, లేకపోతే ఆయన కాలేజీ ఉందా చూపిస్తాడు. మీకెందుకు ఇంత భయం? వేలాది మంది పోలీసులు ఎందుకు? మీరు రావద్దు, 5 మందితో రండి, 3 రండి. ఈ నిబంధనలు, ఈ నిర్బంధాలు, ఇది పీడనలు ఎందుకని? నిర్బంధం ఎక్కడుంది సార్? మిమ్మల్ని వెళ్ళమని పర్మిషన్స్ ఇచ్చారు కదా! ఇప్పుడు మోదీ కూటమి ప్రభుత్వం మీద కూడా కాస్త వ్యతిరేకత పవనాలు వీచే అవకాశం కనిపిస్తుంది. మోదీ ఎందుకు జగన్‌కి అంత ఫ్రీగా పర్మిషన్ ఇచ్చారు వెళ్ళడానికి అని. ఆంక్షలు ఎక్కడూ పెట్టలేదే మీకు? అంటే రోడ్డు మీద వెళ్తే గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో మోడీ గారు అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో ఉంటారు. ఆయన పర్మిషన్లు తీసుకొని ఢిల్లీలో నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు గారిదే. మీకు పర్మిషన్ అయితే ఇచ్చారు కదా, ఎక్కడ ఆంక్షలు ఏమీ కనిపించలేదు. ఎక్కడికి పోయినా జగన్ వస్తే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఇంకోరు జగన్ వస్తే జగన్ మీరు బాగా పరిపాలన బాగా చేసి ప్రజల మనసులో చోర చేసుకుని జగన్ వచ్చే ప్రసక్తి ఏముంది? మీరు 24 జగన్ వస్తే భయపడే చచ్చిపోతారు. ఇంకా 11 మందితో ఉన్నారని మీరే అంటారు. మళ్ళీ వస్తాడేమో అని మీరే భయపడతారు. ఎందుకంత ఉలిక్కిపాటు? జగన్ అంటే బయటికి రాకూడదనే? మీరు 5 ఏళ్ళు ప్రతిపక్షం బయటికి రాకూడదనే? అంటే ప్రజల తరఫున మాట్లాడకూడదని ఏం తప్పు మాట్లాడండి? ఒక 6,000 కోట్లు అయితే 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో ఉంటాయి అన్నాము. అక్కడ రాజధానిలో ఒక అప్రోచ్ రోడ్డు రాజధాని అమరావతికి 1 మీటర్కు 8 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇవి అక్కడైతే ఖర్చు పెడుతున్నా, ఇది రాజధాని ప్రజలకు సంబంధించిందా? మిగతా జిల్లాల్లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కడితే ప్రజలకు సంబంధం లేదా? ఏదో అవసరం ఎమర్జెన్సీగా మీరెన్ని కాలేజీలు మొదలు పెట్టారు సార్? మీరెన్ని కాలేజీలకి శంకుస్థాపన చేశారు? మెడికల్ కాలేజీలకి మేము వచ్చి 17 కాలేజీలు వచ్చినప్పుడు దాదాపు 8 కాలేజీలు 6 కాలేజీలు మేము ఓపెన్ చేశాము. 2 కాలేజీలు మేము తయారు చేసినట్టు 2 కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు మేమంతా రెడీ చేస్తే రేపర్ కట్ చేశాం 2 కాలేజీలు. అంటే 6, 8 పోతే ఇంకా 17లో 9 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఏ ప్రభుత్వం కూడా 17 కాలేజీలు ఒకే రోజులోనూ ఒకే సంవత్సరం. మేము కూడా ఏమంటున్నాము, 6,000 కోట్లు సంవత్సరానికి 1,200 కోట్లు ఇచ్చేయండి, అడిగి అవుతాయి కదా. 1,200 కోట్లు పెట్టి మాకు మోడీ గారు చాలా బాగున్నారు, మోడీతో చాలా బాగున్నారు అని జబ్బలు చర్చుకుంటున్నారు కదా. ఒక పక్క జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పోయి తేండి, మాకు 17 కాలేజీలు మీరు ఇచ్చారు, మీరు అనుమతులు ఇచ్చారు, వాడికి బిల్డింగ్ కట్టగలగడం, రాష్ట్రం విడిపోయింది, చాలా ప్రాబ్లం లో ఉండి పోయి తేండి. మీరు కూటమి ప్రభుత్వం, బీజేపీ కూడా అడుగుతారు ప్రశ్న. బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగమే, ఇస్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకు మీరు తేలేకపోతారు? ఎంతసేపు కూడా మతాన్ని రెచ్చగొట్టడము, అక్కడ ఆల్రెడీలో ఈయన కలిసింది, దీంతో నీళ్ళు కలిసాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తారని, ఇది తప్ప పాజిటివ్ గా నిర్మాణాత్మకమైన ఆలోచనలు కానీ ఈ ప్రభుత్వానికి లేవు. ఎప్పుడెప్పుడు ఇంటో ప్రజల వాళ్ళ కొడుకును ముఖ్యమంత్రి చేయాలా, దానికి
ఆ ముఖ్యమంత్రి ఏదైనా పవన్ కళ్యాణ్ ఎట్లా నచ్చ చెప్పుకోవాలని ఈ సమాలోచనలు ప్రభుత్వం పీర్లు తప్ప ఈ ప్రజలకు ఒరిగింది లేదు. ప్రజల కోపాగ్ని గొడవలే. కాకపోతే రోజు ఎలక్షన్ రావు కదా, 5 వరకు వెయిట్ చేయాల్సిన ఓపిక లేకుండా వెయిట్ చేసే పరిస్థితి ఈరోజు ప్రజలు కల్పించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మేమేదో అనుకున్నాం, మేము కూడా అబ్బా చాలా బాగుంది, ముగ్గురు చాలా సమన్వయ లోపయిష్టమైన విధానాల వల్ల ఈ ప్రజలు నష్టపోతాను, ఈ రాష్ట్రం నష్టపోతుంది, ఎవరు కూర్చలేదు నష్టపోతారు. అది మా బాధ. మేము వచ్చినా మళ్ళీ రికవర్ చేయాలంటే కొన్ని ఏళ్లు పట్టేట్టుగా ఉన్నది. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మీరు వదిలేసిన అప్పులన్నీ మాకు తీర్చుకోవడానికే చాలలేదు, కేంద్రం నుంచి డబ్బులు సరిపోవని. అవునండి, అప్పులు మేమేమి రోడ్లకు చేయడంలా, లేకపోతే దీనికి ఏం చేయడంలా, లేకపోతే అవసరమైన అప్పుడేంటండి? అప్పుల మధ్య ఎన్ని అబద్ధాలు చెప్పారు? 14 లక్షల కోట్లు అన్నారు, 2 లక్షల కోట్లు అన్నారు. ఏం నిజము? బయట ప్రెస్ లో కూడా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళ ఆర్థిక మంత్రి కూడా మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళల్లో ఏదైనా నిర్దిష్టమైన పక్కా సమాచారంతో ప్రజలను మోసగించాలా, రాజకీయ పార్టీల బురద చల్లాలా, వాళ్ళు బయటికి రాకుండా చేయాలని, అది తప్ప దాడి తప్ప మమ్మల్ని దాన్ని ఏమంటారు పీల్చమంచి లోపల మూలకు నెట్టేయాలని తప్ప నిజమైన ప్రజా కంటకులుగా మరి ప్రభుత్వం ప్రజా ఆమోదాన్ని ఎప్పటికీ పొందలేదు కూడా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన సరళ అలా ఉంది. వాళ్ళ ఆలోచన మార్పు వచ్చినప్పుడే ఈ ప్రభుత్వం మరి ప్రజల మనలో పోతుంది. ఆలోచన రానంత వరకు మాకు స్వర్ణయుగంలో మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోతుంది, 3 సంవత్సరాలు మేము వెయిట్ చేస్తాం. మేము వెయిట్ చేయకుండా ప్రజలు అసలు వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే ఆలోచనలో ప్రజలు పడ్డారు. అలాగని ఆ భ్రమలు తొలగినాయి. మేము 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటామని ఆ భ్రమలు చంద్రబాబు నాయుడు గారు తొలిగినాయి. కాబట్టి వాళ్ళు ఏదో చదువుకునే సారాయా, లేకపోతే లిక్కరా, నాటు సారా, వీధికి ఒక ఫ్యాక్టరీ పెట్టేసి ఈ రోజు మత్తురుతో జోగాడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తెలియజేయడానికి. రైట్, మీరంటే ఏమంటారు? ముఖ్యంగా దళిత సంఘాలకి సంబంధించి మీకు ఎలాంటి అంటే సమస్య వచ్చినప్పుడల్లా దళిత సంఘాల ముందుకు తేవడం, దళితులు ప్రతి సమస్య దళితులకు ముడిపెట్టడం. సార్ మీరు కూడా ఓటు బ్యాంక్ తో గెలిచారు అన్న విషయం మర్చిపోకండి మీరు. మేము ముడిపెట్టేది. ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య మెడికల్ కాలేజీలకు ఆయన పోతున్నాడు, అక్కడ బిల్డింగ్ ఉందా లేదా సమస్య. దళిత సంఘాలకు ముడి ఉందండి. ఎవరైనా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ దళితులు, ఇప్పుడు దళితులు కాకపోతే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కట్టికి దళితులు ఉన్నారు, అసలు కూటమిలు ఉన్నారు. దీనికేంటి పేదరికానికి కులాలు ఆపాదించడము. దళితులు అంటే పెద్ద పెద్ద పోస్టులు ఉంటారు, ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళంతా అటని కాదండి. మనము ఆర్థిక పరిస్థితి ఈటురాయిగా తీసుకొని వాళ్ళని దళితులు ఎవరంటారు? ఈ కాలం దళితులను ఎవరు అనే ధైర్యం కూడా చేయలేదు. ఆ రోజు వచ్చిన భారతదేశంలో స్వర్గీయ ఇందిరాగాంధీ వాళ్ళు చేసిన సమూలమైన మార్పుల వల్ల ఈ రోజు తలెత్తుకునే తిరిగే ఒక వాతావరణం ఏర్పడింది. కాబట్టి దానికి ఏదో దళితులు ఇంకా వెనకబడుతున్నారు. వాళ్ళు మానసికంగా మీరు ఆ మాట దెబ్బతీయాలి. మానసికంగా దెబ్బతీయాలి. దళితులు ఈ రోజు లెక్చరర్లు అయినారు, ప్రిన్సిపాల్ అయినారు, రాష్ట్రపతులు అయినారు, అయినా ఇంకా దళితులు వాళ్ళకి కావాల్సిన సౌకర్యం ఇంకా మెరుగుపరచాలని చెప్పండి. కానీ ఇంకా దళితులు ఏమీ బాధపడలేదు. దళితులు ఇప్పుడు ఈ రోజు కూడా గంగాధర్ ఉప ముఖ్యమంత్రి పెద్ద వాళ్ళంతా మాతో పంచుకుంటున్నారు. వాళ్ళు అనుభవాలు చెప్తాం. మేము లేచి నిలబడి వాళ్ళకి దండాలు పెడుతున్నాము. ఈ కులాలు కుల మతాల గురించి చర్చ కాదు సార్ ఇది. మర్చిపోతాం. ఈరోజు ఆస్ట్రేలియా వాడు అమెరికా వాడు అమ్మాయిని చేసుకుంటాడు, ఇండియన్స్ ఏడున్నాయి కులాలు లేవు. రైట్, మీరన్నది కరెక్టే. మీరన్నది కరెక్టే. ఇప్పుడు కుల మతాల గురించి చర్చ కాదు ఇది. చర్చ ఇప్పుడు అది కాదు. మెడికల్ కాలేజీలకి గురించి మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం సార్, మెడికల్ కాలేజీల గురించి మాట్లాడినప్పుడు ఏదైతే సుధాకర్ని ఒకప్పుడు మానసిక పరిస్థితి బాగాలేదంటూ రోడ్డు మీద బాగా తన్ని కొట్టి ఈడ్చి చనిపోయే వరకు వచ్చే పరిస్థితి తెచ్చింది వైసీపీనే అనే ఆరోపణని మీరు మోసారు. సో దళిత సంఘానికి సంబంధించిన దళిత కులస్తుడు కాబట్టి ఈ ఆరోపణ మీరు మోయాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజు ఆ వ్యతిరేకత మీలో వచ్చింది. మరి దానికి ఏమంటారు? మీరు ఇందాక కూడా అన్నారు అసెంబ్లీలోని మానసిక పరిస్థితి బాగోలేని వాళ్ళు అందరూ వస్తున్నారు అని అన్నారు. ఒక్క నిమిషం నా మాట వినండి సార్. ఒకవేళ ఇందుకే భయపడుతున్నారేమో టీడీపీ, మీరు అన్నారు కదా భయపడుతున్నారు ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కరికి మానసిక పరిస్థితి బాగాలేదు అనే పాయింట్ తీస్తారేమో, ఒకవేళ వెనకడుగేస్తున్నారేమో. మానసిక పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మనము డైరెక్ట్ గా ఒక సమస్య గురించి వెళ్ళాము. ప్రజా సమస్య, ప్రజలకు అందుబాటులో ఆరోగ్యం రావాలంటే మెడికల్ కాలేజీ పూర్తి కావాలన్నాము. దానికి పాత గతమంతా తువ్వి అబద్ధాలు చెప్పి ప్రజలను కలబొలి మాటలు నమ్మి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకా పాత సమస్యలు రావాలంటే మీ ప్రభుత్వంలో మీ పరిపాలన అర్థం అవుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని మీ ఉద్దేశము. అది చేయాలన్నప్పుడు దానికి వెనక నుండి ఆర్థిక సహాయం చేసి ఆ సమస్యను ముందుకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పోరాటాన్ని ఆపాలని మీద అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రజలు కొద్దిగా
భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు, జరిగిపోయిన గతాన్ని గురించి కూడా తక్కువ ఆలోచిస్తారు. రైట్. అదే మీరు ఏం భవిష్యత్తులో చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? దీన్ని ఎలా ఫేస్ మా చేస్తారు? బిడ్డలు డాక్టర్లు అవుతారా? మేము చేసేది అసలు సమస్యలు ఫేస్ చేసేది ఏముంది? మేము ప్రజలు ఫేస్ చేస్తాం ఇబ్బందులు. ప్రజలు ఎత్తుకుంటున్న సమస్యలు మేమేం ఫేస్ చేస్తున్నాము? మేము ప్రజల సమస్యలను ముందు పెడతాంటే వాళ్ళు భయపడిపోతారు, భూతాల మాదిరి భయపడిపోతారు. వైఎస్ఆర్సీపీ పెట్టి పెద్ద భూత మాదిరి కనపడుతున్నారు. ఎందుకు మరి మీరు హామీ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు? అది కదా ప్రశ్న. ఇస్తామండి వాళ్ళని ప్రపంచం లేని హామీలు, రష్యా, అమెరికా, లండన్ నుంచి ఉండే అన్ని హామీలు ఒకటేసారి ఇచ్చేసి ముగ్గురు ఒకట. ఈ రోజు బాలకృష్ణ చేసిన, చిరంజీవి చేసిన అవమానాన్ని వాడు సొంత తమ్ముడే బయటకు వచ్చి మాట్లాడలేకున్నాడు. ఇంకా సుధాకర్ గురించి మాట్లాడతాడు ఆయన. వాడు సొంత తమ్ముడు వాళ్ళ అన్న గురించి అందరూ అవమానంగా మా అసెంబ్లీలో మాట్లాడితే అది మా అన్నని అవమానించిన చెప్పలేకపోతే వాళ్ళ అన్న చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి బాగా చూసుకున్నాడు, చాలా మా మిస్సెస్ బాగా గౌరవించాడు, పట్టు చీరలు పెట్టారు, పట్టు పీతాహారములు ఇచ్చారు, అద్భుతమైన భోజనం అందించారు, చాలా కృతజ్ఞుడు నేనే ఆయన చెప్పుకున్నాడు. ఈయన బాలకృష్ణ అదంతా ఏం లేదు అన్నాడు. అంటే మాకు డైలాగ్స్ పెద్దగా అర్థం కావాలండి సార్ ఈ సినిమాలో తప్ప. కాబట్టి మేము ఎప్పుడైతే స్పందించాలనుకున్న నాయకులు పవన్ కళ్యాణ్ అంటే ఒకవేళ ప్రభుత్వం ఉండి ఉండొచ్చు కాక పొరపాటు జరిగినప్పుడు స్పందించాలా, స్పందించలేకుంటే ఆయన కావాల్సిన అది ఆయనకి దొరుకుతుందేమో. సార్ పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ మ్యాటర్. మన సబ్జెక్ట్ ఇదే. మీరు ఎలా ఫేస్ చేస్తారు? వాళ్ళ ఆదరణను మీరు ఎలా పొందగలుగుతారు? ప్రభుత్వంలో ఉండి మా జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునే దానికి మౌనంగా ప్రేక్షకులలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మేము లాగుతాం. ప్రభుత్వంలో లేడా, పవన్ కళ్యాణ్ ఇంటికాడ ఉన్నాడా, షూటింగ్ తీసుకుంటున్నాడా, మాకేమి ఇబ్బంది, పవన్ కళ్యాణ్ మాకెందుకండి, వాళ్ళ అన్న వాళ్ళు అంతా నాగబాబు ఖర్చు భక్తి భోజనం చేసిన అయ్యా అద్భుతం అంటాము. ప్రభుత్వంలో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు లాగుతాం, వాళ్ళను లాగుతాం, బీజేపీకి లాగుతాం, వీళ్ళని లాగుతాం. కాకపోతే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఢిల్లీ వీళ్ళకి మెయిన్ పాత్ర వీళ్ళిద్దరిదండి. కాబట్టి వీళ్ళందరూ కూడా అదేందండి అంత సులభంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా గళాన్ని వినిపించే ఆ పరిస్థితి లేకుండా పోవడం అనేది మనము ప్రజాస్వామ్యము భారతదేశము 140 కోట్లు ఉన్నారు అంటున్నా కానీ ఆ ప్రజాస్వామ్య యొక్క స్పిరిట్ ఈ తెలుగుదేశం భక్తులు పూర్తిగా సర్వనాశనం అయింది మా యొక్క. సో మీరు ఫైనల్ గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఒకవేళ ఇది కాకపోతే ఈ మన పీపీపీకి సంబంధించిన ప్రాసెస్ లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి గవర్నర్ వరకు కూడా వెళ్తాము, లేదంటే కోటి సంతకాల సేకరణ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో మీరు ఫైనల్ గా ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఎలా మీ స్టెప్స్ ఎట్లా ఉండబోతున్నాయి? మీ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? మాకు ప్రజల తరపున పోరాడేదానికి శక్తి ఉన్నంత వరకు ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచేదానికి, ప్రజల తరపున పోరాడేదానికి మేము ఎప్పుడు సర్వసిద్ధంగా ఉంటాము. దానికని ఇప్పుడు మనకు వాళ్ళు ఏమంటున్నారు, 11 సీట్లకి పోరాడం మేము. మా 42% ఓట్లు వచ్చిన వాళ్ళందరి తరపున మాట్లాడతాం. ఇంకా ఈ కల్లబొల్లి మాటలకు మోసపోయిన మాటలకు ఓట్లు వేసిన వాళ్ళ తరపుతో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రతిపక్షంగా ప్రతిపక్షం ఎవరు ఉన్నారండి? ఇంకా పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం కాదు కదా, తానానే కదా. ఏం చంద్రబాబు నాయుడు చేసినా బాధ్యతలు వాయించేవాడే కదా. తర్వాత ఇంకెవరు ఉన్నారండి? బీజేపీ అసలు వాళ్ళ పార్టీనో ఏందో అర్థం కాదు. ఇక్కడ వికసించిన పార్టీ ఇది. వీళ్ళిద్దరూ లేకుంటే నీళ్లు పోయకుండా ఒకరు తోటమాలి మాదిరిగా పనిచేసి భూమి ఇట్లా తవ్వితే ఒకరు పుష్పం నాటితే నీళ్లు పోసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ వికసించిన పుష్పాన్ని వికసించేట్టుగా చేసిన వ్యక్తి వాళ్ళు. కాబట్టి కనుమరుగైన పార్టీలతో కూడా, కాంగ్రెస్ తో కూడా చెలిమి, అంతర్చెలిమి. కనుమరుగైన పార్టీ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి సభ్యుల గారిని తెచ్చేసి దాన్ని కూడా ముందుకు తేవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు పోరాడే పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచిపోతుంది. ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన పార్టీగా అలివి గాని 150 లక్షల కోట్ల విధంగా వాళ్ళకి అంత ఎప్పటికీ చేరుకోలేము. మన దగ్గర ఆ బడ్జెట్ లేని కబుర్లు హామీలు ఇచ్చి వాళ్ళందరూ ప్రజలు మోసం చేసిన దానికి ఎప్పుడైనా శిక్షింపబడతారు. వాళ్ళ ఆశలు ఉంటాయి. ఏ సాధారణ మళ్ళీ పరిపాలన రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి నిజమైన ప్రజలు, తెలివితేటలు ఉన్న ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో, లేకపోతే ప్రజల తరపున పోరాడే వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి నిరాధులు ఎలా అందుకుంటారో మీరే చూస్తారు, మేము చూస్తాం, ప్రజలు చూస్తారు, అధికార పార్టీ చూస్తారు. ఓకే సార్, తప్పకుండా చూద్దాం అసలు ఏం జరుగుతుంది అన్నది. అంటే ప్రజల మనసు మీరు ఎలా గెలుచుకుంటారా అన్నది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే. మీరు ఎక్కడి నుంచి ఎలా ఫేస్ చేస్తారన్నది ఇది కొంచెం హార్డ్ స్టెప్ కిందే మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ కాదండి.
మేము అద్భుతంగా ధైర్యంగా ఏ దేనికైనా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య బయటికి ఏం రాలేదు కదా, మళ్ళీ ఈ ఇష్యూతోనే బయటకు వచ్చారు. లేకుండా ప్రయత్నం చేస్తాం. మాకు రైట్. ప్రజాబలం ఉంది, అది చాలు. ఓకే సార్, గుడ్ హోప్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మళ్ళా కలుద్దాం మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్ సార్. నమస్తే. నమస్తే.